సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ గాయపడ్డ నమ్మకం. రచన డాక్టర్ హరికిషన్. తాత, రేపు గణతంత్ర దినోత్సవం. కలెక్టర్ ఆఫీస్ నుంచి కబురొచ్చింది. మిమ్మల్ని తీసుకుని కర్నూలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కి హాజరు కమ్మని ఆహ్వాన పత్రం కూడా పంపించారు అంటూ తాత చేతికి అందించింది భారతి. విశ్వనాథం దాన్ని అందుకొని కూడా అందుకోలేదు. నిరాసక్తంగా చిరునవ్వు నవ్వుతూ చేతిలోని దినపత్రిక తిప్పసాగాడు. ఎందుకు తాత, ఎప్పుడూ పోనంటావు? నీకు సన్మానం జరుగుతుంటే చూడాలని ఆశగా ఉంది. ఈ ఒక్కసారికి రాకూడదు అంది భారతి. ఈ ముసలి వయసులో ఆ సన్మానం కోసం అంత దూరం పోవడం ఎందుకులేమ్మా? మనం పోయినా పోకపోయినా అక్కడేమీ ఆగదులే. ఎప్పట్లాగే పక్కనే ఉన్న పాఠశాలకు వెళ్తా అన్నాడు. అదేంది తాత అంత మాటంటావు? మీరంతా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన పోరాట ఫలితమే కదా ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు. మీలాంటి వాళ్లు స్వయంగా అనుభవాలు చెప్తే యువతకు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఆ పోరాటం, త్యాగాలు, దేశభక్తి కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. మార్గదర్శనం చేయాల్సిన మీరే ఇలా ముఖం చాటేయటం పద్ధతి కాదు తాత అంది భారతి నిష్ఠూరంగా. విశ్వనాథానికి మనవరాలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15, జనవరి 26 ఇదే గొడవ. అంతలో మళ్ళా భారతి, చూడు తాత, ఈ ఒక్కసారికి నాకోసం రా. మళ్ళా ఎప్పుడూ అడగను. రానంటే మాత్రం నా మీద ఒట్టే. నీతో ఇకపై ఎప్పుడూ మాట్లాడను అంటూ ఆఖరి అస్త్రం ప్రయోగించింది. విశ్వనాథానికి డిగ్రీ చదువుతున్న తన మనవరాలంటే చాలా ప్రేమ. దాంతో కాదనలేకపోయాడు. అదీకాక ఇప్పటికే వయసు 80 దాటింది. ఇక రేపో ఎల్లుండో చివరిసారిగా కర్నూలు నగరం బొడ్డున ఉన్న ఆ కొండారెడ్డి బురుజును ఒకసారి చూడాలనిపించింది. దాంతో అలాగేనంటూ తలూపాడు. భారతి ఆనందం పట్టలేకపోయింది. తాత చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంది. తర్వాత రోజు ఉదయం త్వరగా తయారై తాతను తీసుకుని బస్సులో బయలుదేరింది. విశ్వనాథానికి మనసంతా ఉద్వేగంగా ఉంది. స్వాతంత్రానికి పూర్వం తాను చేసిన సాహసం గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్ళు జల్దరిస్తుంది. అసలు అంత ధైర్యంగా తానేనా అలా చేసింది అనిపిస్తుంది. ఆ వయసులో ఉన్న ఆవేశం, స్వాతంత్ర కాంక్ష, ఆంగ్ల ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్వాతంత్ర్యం వల్ల ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని బలమైన విశ్వాసం ఆ రోజు అట్లా చేయించిందనుకుంటా. నెమ్మదిగా విశ్వనాథం ఆ రోజుల్లోకి జారిపోయాడు. అది 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయం. మహాత్మాగాంధీ ఇచ్చిన సాధించు లేదా మరణించు అనే నినాదం గడప గడపకు చేరి మహోగ్ర తరంగంలా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భం. కర్నూలు జిల్లాలోని ప్రజలందరినీ సమీకరించి ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి కొండారెడ్డి బురుజు ముందున్న విశాలమైన ఖాళీ స్థలంలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అప్పటి నాయకులు. సరిగ్గా దానికి 2 రోజుల ముందు మసకగా చీకటి పడుతుండగా కర్నూలుని ఆనుకుని ప్రవహిస్తున్న హంద్రీ నది ఇసుకతిన్నెలపై కూర్చున్న 4 వ్యక్తులు చాలా సుదీర్ఘమైన ఆలోచనలో ఉన్నారు. కుడివైపు కర్నూలు మున్సిపాలిటీ, ఎడమవైపు బుధవారపేట గ్రామం కనిపిస్తూ ఉంది. మధ్యలో రెండింటిని కలుపుతూ నిర్మించిన పెద్ద వంతెన అనేకసార్లు వచ్చిన హంద్రీ వరదల్లో బాగా దెబ్బతిని శిథిలమైపోయి ఉంది. నలుగురిలో అందరికన్నా పెద్దవాడైన వ్యక్తి నిశ్శబ్దాన్ని పారదోలుతూ గొంతు విప్పాడు. లాభం లేదు. మనం మౌనంగా ఇలాగే ఉంటే లాభం లేదు. ఏదో ఒక సంఘటన జరగాలి. అది ప్రజలందరిలో ఉత్తేజాన్ని నింపి ఉద్యమం వైపు ఉరకలు వేయించేలా ఉండాలి. నాయకులే కాదు, సామాన్యులు కూడా బ్రిటిష్ తూటాలకు ఎదురొడ్డి నిలబడేలా ధైర్యాన్ని కలిగించాలి. మన సాహసం పల్లె పల్లెకు పాకి గుండె గుండెకు చేరి నూతనోత్తేజాన్ని నింపాలి అన్నాడు. వెంటనే ఒక యువకుడు, జొహరాపురం, రోజా, కల్లూర్లలో దాదాపు 100 మంది దాకా యువకులు మనం ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 3 దళాలుగా విడిపోయి రేపటిలోగా వీలైనన్ని చోట్ల టెలిఫోన్ స్తంభాల తీగలను తెంచేద్దాం. అట్లాగే రైళ్లు నడవకుండా పట్టాలు తొలగిద్దాం. ప్రభుత్వ కార్యాలపైన, రక్షక భట నిలయాలపైన
రాత్రులు దాడులు చేసి ఆయుధాలు ఎత్తుకుపోదాం. దాంతో అంతా అల్లకల్లోలమైపోతుంది అన్నాడు ఆవేశంగా. ఆ మాటలకు ఒక నడివయసు వ్యక్తి, మిత్రమా, ఆవేశపడకు. మనం మహాత్మాగాంధీ అడుగుజాడల్లో సత్యం, అహింసలను వదలకూడదు. 1929లో మహాత్మాగాంధీ రెండవసారి జిల్లాలో అడుగుపెట్టి ఖద్దరు నిధికి విరాళాలు సేకరిస్తూ తన ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజభరితం చేశాడు. కాని ఇక్కడ భూస్వాములంతా జస్టిస్ పార్టీకి జేజేలు పలుకుతూ ఆంగ్లేయ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుండడంతో సామాన్య ప్రజల మనసులో స్వాతంత్రకాంక్ష ఉన్నప్పటికీ భయంతో బయటకు అడుగు పెట్టడానికి సాహసించడం లేదు. గాడిచెర్ల, వనం శంకర శర్మ, మేడం వెంకయ్య శెట్టి, బియాబాని, సర్దార్ నాగప్ప లాంటి గాంధేయవాదులంతా గ్రామాలన్నీ తిరుగుతూ స్వేచ్ఛాభావాలు వ్యాప్తి చేశారు. కాని ప్రజల్లో ఏదో సంకోచం, తడబాటు. అందుకే ప్రజలందరినీ కదిలించేలా, ఆంగ్ల ప్రభుత్వపు చేతగానితనాన్ని చాటి చెప్పేలా ఒక సాహసోపేతమైన చర్యను చేపట్టాలి. ఏమంటారు అన్నాడు. దానికి మిగతా వాళ్లు అలాగేనంటూ తలూపుతూ, మీరు పెద్దవారు, ఇప్పటికే 2 సార్లు కారాగార శిక్ష అనుభవించి వచ్చినవారు, చెప్పండి ఏం చేద్దాం అన్నారు ముక్తకంఠంతో. అతను 1 నిమిషం చుట్టూ చూశాడు. బాగా చీకటి పడింది. దూరంగా కర్నూలు వీధుల్లో అక్కడక్కడ విద్యుత్ దీపాలు తలుకు తలుకుమంటున్నాయి. ఎదురుగా కూర్చున్న వాళ్ల ముఖాల్లోకి సూటిగా చూస్తూ, మరో 2 రోజుల్లో కర్నూల్లో పెద్ద ర్యాలీ జరగబోతుంది కదా, దాని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అనేక మంది వస్తున్నారు. అదే సమయంలో మనం నగరంలోని ప్రధానమైన కూడలిలో మన ఆత్మగౌరవానికి చిహ్నమైన 3 రంగుల జెండాను సగర్వంగా ఎగరవేయాలి. ఆ మాటలకు అడ్డుపడుతూ ఒక యువకుడు, అదేమంత పెద్ద కష్టం కాదు గదా, దానికంతగా ఆలోచించాల్సిన అవసరమేమి అన్నాడు. నిజమే నువ్వు చెప్పింది. కాని ఇక్కడ జెండా ఎగరవేయటం ఒకటే కాదు ముఖ్యం, అది ఎక్కడ ఎగరేస్తున్నామన్నది ప్రధానం. బ్రిటిష్ ప్రభుత్వ ప్రధాన కార్యాలయంపై ఆ దేశ పతాకాన్ని దించి అక్కడ మన 3 రంగుల జెండాను ఎగరవేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ సమాచారాన్ని ముందుగానే మనం కరపత్రాల ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేయాలి అన్నాడు. ఆ మాటలకు అక్కడ ఒక్కసారిగా గాలి స్తంభించిపోయింది. కాని ముందే తెలిస్తే మనం ఎగరవేయగలమా సందేహంగా అడిగాడో యువకుడు. అందుకే ఇది సాహసమంటున్నా. పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తారు, డేగల్లా కాపు కాస్తారు. జెండా ఎగరేసే క్రమంలో కాని, ఎగరవేసిన తర్వాత గాని పోలీసుల చేతికి చిక్కితే చిత్రహింసలు, కారాగార శిక్షలే కాక ఒక్కొక్కసారి ప్రాణాలకు కూడా అపాయం కలగొచ్చు. కాని మనం విజయం సాధిస్తే అది గుండెను తట్టి పాటగా, కథగా, నాటకంగా ప్రజల గుండె చప్పుడుగా మారి వారిలో ఉత్సాహాన్ని ఉరకలు వేయించి సమంగర్జన చేయిస్తుంది, దేనికైనా సిద్ధపడేలా చేయిస్తుంది. చెప్పండి, మీలో ఎవరైనా దీన్ని చేయగలరా అన్నాడు. అందరూ దీర్ఘాలోచనలో పడ్డారు. 5 నిమిషాల తర్వాత విశ్వనాథం లేచి, నేను సిద్ధం. జెండా ఎగరవేయడం లేదా మరణించటం, ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేశమాత రుణం తీర్చుకోవడం కన్నా కావలసిందేముంది అన్నాడు. అందరూ ఆ 16 ఏళ్ల యువకుని వంక చూశారు. మాటల్లో దృఢత్వం, ముఖంలో గాంభీర్యం తొనికిసలాడుతూ కనపడ్డాయి. మధ్య వయస్కుడు తల ఊపుతూ, మనం పొరపాటున పోలీసులకు పట్టుబడ్డా రహస్యం మాత్రం బయటపడకూడదు. కాబట్టి ఎక్కడ ఎగరవేయాలి అనేది విశ్వనాథానికి మాత్రమే చెప్తాను. అలాగే మిగతా వాళ్ళందరికీ ఎవరెవరు ఏమేం పనులు చేయాలో తెలియజేస్తాను. ఇది మీ మీద నమ్మకం లేక కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడం కోసం. ఏమంటారు అన్నాడు చెయ్యి ముందుకు చాస్తూ. అందరూ అతని చేతిలో చెయ్యి వేసి, మీ అనుభవం, ఆచరణ అద్భుతం, అలాగే చేద్దాం, అలాగే చేద్దాం అన్నారు ఏకకంఠంతో. అతను ఒక్కొక్కరికి వారు ఏం చేయాలో తెలియజేశాక అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు. తర్వాత రోజు ఉదయంకంతా నగరంలో ప్రధాన కూడళ్లలో, చుట్టుపక్కల గ్రామాల్లోని రచ్చబండల దగ్గర కరపత్రాలు ప్రత్యక్షమయ్యాయి. అది ఇలా ఉంది: తెల్ల కుక్కలకు సవాల్. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా రేపు జరగబోయే ర్యాలీలో మన ఆత్మాభిమానానికి చిహ్నమైన మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ప్రభుత్వ భవనంపై ఆంగ్ల పతాకాన్ని దించి ఎగరవేయటం జరుగుతుంది. దమ్ముంటే దాన్ని అడ్డుకోమని బ్రిటిష్ తొత్తులకు బహిరంగంగా సవాల్ చేస్తున్నాం. ఇట్లు కందనవోలు దేశాభిమాన సంఘం అని ఉంది.
విషయం తెలిసిన పోలీసులు ఎక్కడికక్కడ వాటిని తొలగించారు. కాని అప్పటికే వార్త దావానలంలా వ్యాపించిపోయింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ, ఇదే ఆలోచన. ఎవరు రాశారు? ఎక్కడ ఎగరేస్తారు? ఎంతమందున్నారు? అన్ని ప్రశ్నలే. పరిస్థితిని గ్రహించిన సైనిక దళాల అధికారి మొదట ర్యాలీకి అనుమతిని నిరాకరించాలనుకున్నాడు. కాని అది పిరికి బదుల చర్యగా తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకుపోతుందని భయపడ్డాడు. దాంతో వేగులని రంగంలోకి దించాడు. అనుమానమున్న చోటల్లా సైనికులు వేటకుక్కల్లా వెంటాడుతూ నకసిక పర్యంతం సోదాలు చేయసాగారు. ముందు జాగ్రత్తగా కొందరిని అదుపులోకి తీసుకున్నారు. గడియారం ఆస్పత్రి, నవాబు బంగ్లా, కలెక్టర్ బంగ్లా, ఎర్రబురుజు, బండిమెట్ట, కొండారెడ్డి బురుజు లాంటి ముఖ్యమైన ప్రదేశాలనంతా పోలీస్ వలయాలతో నింపేశారు. అనుకున్నట్టుగానే ఆ రోజు ఉదయం రాంభట్ల దేవాలయం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. ఏం జరుగుతుందో చూద్దామని చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా వచ్చి చేరడంతో నగరమంతా జనసముద్రంగా మారిపోయింది. 3 రంగుల జెండాను తీసుకురావడాన్ని ముందుగానే నిషేధించడంతో ప్రజలంతా వందేమాతర గీతాలతో సాగిపోతూ ఉన్నారు. ఒక్కొక్క అడుగే దాటుకుంటూ వందేమాతర గీతాన్ని ఆలపిస్తూ జాతీయ నాయకులను జయ జయ ధ్వనాలతో పొగుడుతూ స్వాతంత్ర్యం కోసం గెలికెత్తి నినదిస్తూ అశేష ప్రజానికం నగరం బయట ఉన్న కొండారెడ్డి బురుజు ముందున్న విశాలమైన సభాస్థలికి చేరుకున్నారు. ఏ క్షణంలో ఏ వీధిలో ఏం జరుగుతుందోనని ఉదయం నుంచి ఊపిరి బిగబట్టి ఉత్కంఠతో పహారా కాస్తున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వమా మజాకా అని మీసాలు తిప్పుకున్నారు. దారంతా ఎదురుచూసిన ప్రజలు నిరాశతో, నీరసంతో, అవమానంతో కృంగిపోయారు. అందరి ముఖాలు విషాదంతో నిండిపోయాయి. పెద్ద పాలెగాల లెక్క కనిపించినారు కరపత్రాలు అన్నాడొకడు. ఇంతమంది పోలీసుల మధ్య ఎగరేయడం అంటే మాటలా? ఎన్ని గుండెలుండాలి అన్నాడు మరొకడు. చేతగానోళ్లు మాదిరి ఉండాలి, అనవసరంగా మన పరువు తీసినారు అన్నాడు ఇంకొకడు. అంతలో ఏదో కోలాహలం. సభాస్థలమంతా ఒక్కసారిగా అలజడి. కొందరు పైన ఆకాశంలోకి చూస్తూ గట్టిగా ఆనందంగా వందే మాతరం, వందే మాతరం అని అరుస్తూ ఉన్నారు. ప్రజలు, పోలీసు అధికారుల దృష్టంతా ఆకాశం వైపుకు మళ్లింది. ఆకాశంలో 2 పెద్ద పెద్ద గాలిపటాలు 3 రంగుల్లో ఎగురుతూ పల్టీలు కొడుతూ ఉన్నాయి. అంతలో దూరంగా ఉన్న మిద్దెల మీద నుంచి కొందరు రాకెట్లకు చిన్న చిన్న జెండాలు కట్టి అంటించారు. అంతే, అవి గాలిలోకి రయ్యమని దూసుకుపోతూ పెద్ద పెద్ద శబ్దాలతో పేలిపోగా వాటికి కట్టిన మూటలు విడిపోయి అందులోంచి చిన్న చిన్న జెండాలు ఆకాశమంతా వెదజల్లబడ్డాయి. ఎవరు చేస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాక పోలీసులు ఒక్కసారిగా లాఠీలతో 4 వైపులా పరుగు పెట్టారు. అంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రజల అరుపులు, కేకలు మిన్నుముడుతున్నాయి. అందరూ ముందుకు దూసుకురాసాగారు. వారిని ఆపడం చాలా కష్టంగా ఉంది. బురుజుపైన కాపలా కాస్తున్న పోలీసులంతా ప్రజలను అదుపు చేయటానికి కిందికి వచ్చారు. కొండారెడ్డి బురుజు వెనక అంతా నిశ్శబ్దంగా ఉంది. బురుజును ఆనుకొని ఉన్న పెద్ద చెట్టు మీద రాత్రి నుంచి దాచిపెట్టుకుని ఉన్న విశ్వనాథం నెమ్మదిగా చెట్టు దిగాడు. పొదలో నుంచి దాచిన పెద్ద ఉడుమును బయటికి తీసి దాన్ని నడుముకు కట్టి దాని నడుముకి గట్టిగా తాడు కట్టాడు. తేనె పూసిన కట్టెను దాని తలభాగంలో అందకుండా ఉండేటట్టు తాడుతో కట్టి దానిని కోటగోడ మీదికి వదిలాడు. అది తేనె వాసన పీలుస్తూ దాన్ని అందుకోవడం కోసం ముందుకు పాకుతూ 10 నిమిషాల్లో పైభాగానికి చేరుకుంది. వెంటనే తాడు పట్టుకొని గట్టిగా లాగాడు. ఉడుము ఒక్కసారిగా గోడకు అతుక్కుపోయింది. విశ్వనాథం గబగబా బ్రిటిష్ సైనికునిలా దుస్తులు వేసుకొని నెమ్మదిగా ఎక్కడం మొదలుపెట్టాడు. 15 గంటలో పైకి చేరుకొని లోపలికి తొంగి చూశాడు. ఎవ్వరూ లేరు. నెమ్మదిగా బురుజులోకి అడుగుపెట్టాడు. వడివడిగా పోసాగాడు. ఎదురుగా 2-3 సైనికులు వచ్చినా ఎవ్వరూ అనుమానించలేదు. గబగబా 3వ అంతస్తుకు చేరుకొని తలెత్తి పైకి చూశాడు. స్తూపం ఎత్తుగా, గర్వంగా, నిటారుగా ఉంది. దానిమీదకి ఎక్కడానికి ఒక పొడవాటి ఇనుపనిచ్చెన ఉంది. పైన బ్రిటిష్ జెండా ఎగురుతూ ఉంది. దాన్ని చూడగానే విశ్వనాథం పళ్ళు పటపటలాడాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా నిచ్చెన ఎక్కుతూ పైకి చేరుకున్నాడు.
అంతవరకు బొడ్లో భద్రంగా దాచిపెట్టుకున్న 3 రంగుల జెండాను తీసి గర్వంగా ముద్దు పెట్టుకున్నాడు. జరజర బ్రిటిష్ జెండాను క్రిందికి దించి భారతీయుల గుండె చప్పుడుని దానికి కట్టాడు. గర్వంగా ఆ 168 అడుగుల ఎత్తుగల స్తూపంపై నిలబడి వందే మాతరం, వందే మాతరం అని దిక్కులు పిక్కటిల్లేలా ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. కింద ఉన్న జనాల దృష్టి పైకి మళ్ళింది. పైన ఎవరో అర్థం కాలేదు. బ్రిటిష్ సైనికుల దుస్తుల్లోనే ఉన్నాడు. కాని అంతవరకు అక్కడ రెపరెపలాడుతున్న బ్రిటిష్ జెండా మాత్రం లేదు. అంతలో మరలా పైనుంచి వందే మాతరం, భారతమాత జిందాబాద్ అని గట్టిగా అరిచాడు. పోలీసులు, ప్రజలు అందరూ నిశ్చేష్టులై చూస్తుండగా ఒక్కసారిగా 3 రంగుల జెండా పైకి పోవడం ప్రారంభించింది. అంతే, కిందనున్న జనాల్లో ఆనందం అంబరాన్ని తాకింది. జై హో భారతమాతాకి, వందే మాతరం, మహాత్మాగాంధీకి జై అంటూ నినాదాలు మిన్నుముట్టాయి. జెండా పైకి చేరుకొని గాలికి గర్వంగా రెపరెపలాడసాగింది. ఆంగ్లేయ అధికారి ఆగ్రహంతో ఊగిపోయాడు. క్యాచ్ హిమ్ అంటూ సైనికులను పురమాయించాడు. విశ్వనాథం అక్కడ నుంచి పారిపోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. బ్రిటిష్ పార్లమెంటులో బాంబులు వేసి అక్కడే చిరునవ్వులతో నిలబడ్డ వీరకిషోరం భగత్ సింగ్లా ఆ స్తూపంపై నినాదాలు చేస్తూ అట్లాగే నిలబడిపోయాడు. పోలీసులు అతన్ని పట్టి బంధించి కిందికి తెచ్చారు. రక్తం కారేలా కొట్టి రాజద్రోహ నేరం కింద న్యాయస్థానంలో హాజరుపరిచారు. యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడంతో అల్లీపురం జైల్లో నిర్బంధించారు. 5 సంవత్సరాలు కారాగారంలో పోలీసుల చేతిలో తీవ్రమైన హింసను అనుభవించాడు. అంతలోనే భారతదేశానికి స్వాతంత్ర్యం లభించడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నంద్యాలలో ఉపాధ్యాయునిగా స్థిరపడ్డాడు. స్వాతంత్ర సమరయోధునిగా గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాలను ఒక అనాథ శరణాలయానికి ఇచ్చివేశాడు. పాఠశాలలో పేద పిల్లలకు అవసరమైన సహాయాలు అందిస్తూ వారిని బాగా చదువుకునేలా ప్రోత్సహిస్తూ ఉండేవాడు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. పిల్లలు, మనమలు, మనవరాళ్లు అందరూ వచ్చేశారు. పత్రికలలో ప్రస్తుత తరం రాజకీయ నాయకులను చూస్తూ చాలా బాధపడేవాడు. అందుకే వాళ్ళ చేతుల మీద జరిగే సన్మానాలకు, సత్కారాలకు హాజరు కావటం మానేశాడు. మరలా ఇన్ని రోజులకు మనవరాలి కోసం బస్సాగడంతో మనవరాలు, తాతా, రాజ్విహార్ వచ్చేసింది, ఇక్కడ దిగి ఆటోలో వెళదాం అంది. పాప చెయ్యి పట్టుకుని నెమ్మదిగా దిగాడు. ఆటోలో కొండారెడ్డి బురుజు పక్కనే ఉన్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్కు చేరుకున్నాడు. ఒకప్పుడు ఊరి బయట విసిరేసినట్టుగా ఉన్న బురుజు నగరం విస్తరించడంతో నడిబొడ్డుగా మారింది. గ్రౌండులో జనాలెవ్వరూ లేరు. నెమ్మదిగా వేదిక దగ్గరికి చేరుకున్నాడు. చేతిలోని పత్రికను చూపించగానే ఒక పోలీసు ప్రత్యేక ఆహ్వానితులు అని ఉన్న చోట కూర్చోబెట్టాడు. కాసేపటికి తనలాగే మరో 3 సమరయోధులు వచ్చారు. అందరూ ముసలివాళ్లైపోయారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. గ్రౌండ్లోకి పాఠశాలల నుంచి పిల్లలు, ఉపాధ్యాయులు రావడంతో అక్కడంతా కోలాహలంగా మారిపోయింది. కాసేపటికి అధికారులు, మంత్రులు విచ్చేశారు. వాళ్లతో పాటు ఒక పెద్ద గుంపు కద్దరు చొక్కాలతో. పతాకావిష్కరణ తర్వాత మంత్రి శాలువాతో స్వాతంత్ర సమరయోధులను సన్మానించడానికి వచ్చాడు. విశ్వనాథానికి చూపు సరిగ్గా ఆనడం లేదు. దగ్గరగా వచ్చి శాలువా కప్పుతున్న మంత్రిని పరీక్షగా చూశాడు. ఒక పెద్ద ఫ్యాక్షనిస్టు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి 100 కోట్ల ప్రజల సొమ్మును దోచుకున్న నిందితుడు, అనేక హత్యలతో సంబంధమున్న ఒకప్పటి రౌడీ షీటర్. అతను మెడలో దండేసి శాలువా కప్పుతుంటే ఆంగ్లేయాధికారిలా కనిపించి ఒళ్లంతా తేళ్లు, జర్రులు పాకుతున్నట్టు అనిపించింది. సభ ప్రారంభమైంది. ఎవరైనా స్వాతంత్ర సమరవీరులతో మాట్లాడిద్దామా అన్నాడు ఒక అధికారి. ఆ ముసలోళ్ళు వాళ్ళ సుత్తి భరించడం చాలా కష్టం అంటూ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రసంగించారు. తమ ప్రసంగాలు పూర్తి కాగానే వేరే అత్యవసరమైన పనులున్నాయంటూ మధ్యలోనే వెళ్లిపోయారు. విశ్వనాథం సభంతా కలయి చూశాడు. అంతా పిల్లలే, బలవంతంగా తోలుకొచ్చిన బడిపిల్లలు. ప్రజలెవ్వరూ లేరు. సభ పూర్తి కాగానే ఎక్కడి వారక్కడ వేగంగా పనైపోయినట్టు వెళ్లిపోతున్నారు. తమని పట్టించుకునేవాళ్లు, పలకరించేవాళ్లు ఎవ్వరూ లేరు. ఆ గుంపులో వెళితే ఎక్కడ పడిపోతామో అని భయపడి అలాగే కూర్చున్నాడు. కాసేపటికి సభంతా నిర్మానుష్యమైంది.
కొందరు పనివాళ్లు కుర్చీలు ఎత్తి పక్కన పెడుతున్నారు. భారతి చుట్టూ చూసింది. పక్కన మరో 3 స్వాతంత్ర సమరవీరులు. ఒంటరిగా, తమలాగే. తాత ఇటువంటి కార్యక్రమాలకి రావడానికి ఎందుకు ఇష్టపడడో భారతికి అప్పుడు అర్థమైంది. చేతిలో ఉన్న దండ, శాలువా అక్కడే పడేసి తాత చేయి పట్టుకుని పైకి లేచింది. ఎదురుగా కొండారెడ్డి బురుజుపై స్తూపం. నిటారుగా, ఒంటరిగా, త్యాగాలకు గుర్తుగా, మరో పోరాటం కోసం ఎదురుచూస్తూ.